వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానం డిక్లరేషన్ అంటే ఏంటి? టీటీడీ నిబంధన ఇదే. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ నుంచి డిక్లరేషన్ కోరుకున్న అధికారులు. వైఎస్ జగన్ తిరుమల పర్యటనలో పొలిటికల్ హీట్. జగన్ను డిక్లరేషన్ కోరుకున్న టీటీడీ అధికారులు. గతంలో మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం కూడా తీసుకున్న టీటీడీ డిక్లరేషన్ అంటే ఏమిటి? టీటీడీ నిబంధన ఏంటి? ఆయన శ్రీవారి దర్శనానికి వెళుతుండటంతో డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. టీటీడీ కూడా నిబంధనల ప్రకారం శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్య మతస్థుల నుంచి డిక్లరేషన్ కోరినట్లే మాజీ సీఎం జగన్ నుంచి తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. తిరుమలలో జగన్ బస చేసే గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్లి ముందుగా ఆయనకు డిక్లరేషన్ ఫారాన్ని అందించనున్నారు. ఆయన సంతకం చేస్తే దర్శనానికి అనుమతించనున్నారు. ఒకవేళ కేసుకరిస్తే దేవాదాయ శాఖ చట్ట ప్రకారం నడుచుకుంటామని టీటీడీ చెబుతుందట. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. డిక్లరేషన్పై సంతకం పెట్టకపోతే దర్శనానికి అనుమతిస్తారా లేదా అన్నది చూడాల్సినటువంటి విషయం. చట్ట ప్రకారం అయితే దర్శనానికి అనుమతించారని చెబుతున్నారు. తిరుమలకు అన్య మతస్థుల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అఫిడవిట్ సమర్పించాలని టీటీడీ నిబంధనలో చెబుతున్నాయి. దేవాదాయ శాఖ చట్టం 30/1987ని అనుసరించి 1990లో అప్పటి ప్రభుత్వం ఒక జీవోను తీసుకొచ్చింది. హిందువులు కాని వ్యక్తులు, అన్య మతస్థులు తిరుమల శ్రీవారి ఆలయానికి ప్రవేశించాలంటే ముందుగా డిక్లరేషన్ ఫారంపై సంతకం పెట్టాల్సి ఉంటుంది. తాను వేరే మతానికి సంబంధించిన వ్యక్తి అని, ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామిపై నమ్మకం, గౌరవం ఉన్నందున తనకు దర్శనానికి అనుమతించాలని కోరుతూ వివరాలు పొందిపరిచి సంతకం చేయాల్సి ఉంటుంది. గతంలో సోనియా గాంధీ, ఏపీజే అబ్దుల్ కలాంతో పాటు పలువురు ప్రముఖులు సైతం డిక్లరేషన్ సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు వచ్చే అన్య మతస్థుల్లో సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు 17వ కంపార్ట్మెంట్ దగ్గర డిక్లరేషన్పై సంతకం చేయాల్సి ఉంటుంది. విఐపీలు వచ్చినప్పుడు అధికారులు గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్లి సంతకాలు తీసుకుంటారు. జగన్ శుక్రవారం తిరుమల వస్తే గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్లి టీటీడీ నిబంధనలు, దేవాదాయ శాఖ చట్టంలో అంశాలను ఆయనకు వివరించి డిక్లరేషన్పై సంతకం కోరనున్నట్లు తెలుస్తుంది. దీంతో వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఆసక్తికరంగా మారింది.